డాక్టర్ గారు, మా వారికి 10 రోజులుగా జ్వరం ఉంది. అన్ని టెస్టులు చేయించాము. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఏవీ లేవని టెస్టులో తేలింది. అయినా మా వారికి జ్వరం ఎందుకు తగ్గటం లేదు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా 10 రోజులు కంటిన్యూస్గా జ్వరం ఉండి సాధారణమైన టెస్టులు లైక్ టైఫాయిడ్, డెంగ్యూ అవి నెగిటివ్ వచ్చినాయి అంటే ఒక్కొక్కసారి టెస్టులు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే జ్వరం వచ్చినప్పుడు ఆ టెస్టుని స్పెసిఫిక్గా తీయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మలేరియా, టీబీ ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. 10 రోజులు దాటిన తర్వాత జ్వరం కంటిన్యూస్గా ఉంటుంది అంటే మీరు కొంచెం ఓర్పుతో ఒక మంచి జనరల్ ఫిజిషియన్ని ఒక 2-3 రోజులు ఎస్పెషలీ జ్వరం వచ్చిన టైంలో మలేరియా టెస్టులు, బ్లడ్ కల్చర్స్, యూరిన్ అనాలిసిస్ ఇలాంటివన్నీ కూడా రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా జ్వరం కంటిన్యూస్గా ఉంటే స్క్రబ్ టైఫస్, రికెట్సియాలు ఇలాంటి డిసీజెస్ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. 14 రోజులు దాటిన తర్వాత ఇంకా జ్వరం కంటిన్యూస్గా ఉండి టెస్టులన్నీ నెగిటివ్గా వస్తే ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మోర్ టెస్ట్ లైక్ ఈఎస్ఆర్, సిఆర్పి, పెట్ సిటీ స్కాన్లు అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, జ్వరం యొక్క ప్యాటర్న్, ఇప్పటివరకు అయిన టెస్టులు ఇవన్నీ కలిపి ఎవాల్యుయేట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ వైజ్ ప్యాటర్న్లో ఈ ఫీవర్ అనేది ఎవాల్యుయేట్ చేస్తే యూజువల్లీ వితిన్ 3 to 5 days మీకు కరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుంది. జ్వరం యొక్క కారణం తెలుస్తుంది. సరైన ట్రీట్మెంట్ పెడితే అది రిజాల్వ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.